సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ 2 అనే ఒక పథకం పెట్టింది దేశవ్యాప్తంగా. దానిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి 9,000 కోట్లు ప్రపోజల్స్ ఇచ్చారు. రాయలసీమలో కానీ, డెల్టా ప్రాంతం కానీ, ఇంకా తూర్పు శ్రీకాకుళం ఎక్కడైతే మంచినీటి ఎద్దడుందో అన్ని చోట్ల కూడా ఈ యొక్క అమృత్ పథకం కింద తప్పకుండా సురక్షితమైన వాటర్ సప్లై చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి 9,000 కోట్లు చేయడం జరిగింది. దానిలో భాగంగా 331 కోట్లతో గుంటూరుకి అమృత్ 2 కింద మన మధ్యన సత్యనారాయణరాజు ఆశ్రమం దగ్గర నుంచి కంటేరు నుంచి ఆ స్కీమ్ డైరెక్ట్గా గోరంట్ల వాటర్ ట్యాంక్ దగ్గరికి వస్తుంది. అట్లాగే రిమైనింగ్ ఏవైతే అంతకుముందు మనం టిట్కో ఇల్లు కట్టామో, లేకపోతే ఎన్టీఆర్ గృహకల్పం ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయో ఏటుకూరులో కానీ, గుడంపాడులో కానీ వాటికి 32 కోట్లు శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా 24 మంత్స్ లోపు ఒక ప్రణాళికబద్ధంగా 2 చోట్ల పంపింగ్ స్టేషన్స్, ఒక 2 ఫిల్టర్ పాయింట్లు పెట్టడం జరుగుతుంది ఈ స్కీమ్లో. ఇదంతా కూడా సెంట్రలైజ్డ్ టెండర్ సిస్టమ్ అని చెప్పారు ఎస్సీ గారు. దీనిలో భాగంగా ల్యాండ్ ఆల్రెడీ ల్యాండ్ మొత్తం కూడా మేము ముందు ఇచ్చాం. ఎక్కడ పైప్ లైన్ వస్తుంది, ఎక్కడ ఫిల్టర్ పాయింట్ వస్తుంది, ఎక్కడి నుంచి వాటర్ మనం రీసోర్స్ తీసుకుంటున్నాం ఇది కూడా ఉంది. తప్పకుండా గుంటూరు నగర ప్రజలు మొత్తం కనీసం ఇప్పుడున్న కెపాసిటీ కన్నా అదనంగా 4 లక్షల మంది జనాభా వచ్చినా కూడా ఇప్పుడున్న 2 సిస్టమ్లు ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ మనకి విజయవాడ దగ్గర నుంచి, ఉండవల్లి దగ్గర నుంచి ఉంది, అట్లాగే మంగళపురం దగ్గర నుంచి 2, దానికి 3rd ఎడిషన్. ఈ 3 కూడా ఉంటే ఇంకా 4 లక్షల మంది జనాభా పెరిగిన ఇమీడియట్గా ఒక 2 సంవత్సరాల్లో అదనంగా వాళ్ళకు కూడా మంచినీటి ఎద్దడి లేకుండా ఉంటుందని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం, అట్లాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన కేంద్ర మంత్రి గారు గౌరవనీయులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వీరందరూ కూడా కృషితో ఈ యొక్క గుంటూరు పట్టణానికి ఎటువంటి మంచినీటి సమస్యలు చేసేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు.